ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మానవ ధర్మమని కృష్ణ బలిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు అన్నారు. అంతుచిక్కని రోగంతో బాధపడుతున్న భీమవరం 3వ వార్డుకు చెందిన కప్పిరి మనోహర్కి గంటా త్రిమూర్తులు నాగలక్ష్మి దంపతులు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇటీవలే మనోహర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు గతంలో 10,000 సహాయం అందించామని, మనోహర్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి వైద్య ఖర్చుల నిమిత్తం 15,000 అందించామని తెలిపారు. ఇటువంటి వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గంటా నాగలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు మద్దుల రాము, మైలబత్తుల ఐజాక్ బాబు, చెల్లువేని సుబ్బారావు, బీసీసీఎల్ నాయకులు యలమంచల శ్రీను, కందుకూరి ప్రకాష్, కుమార్ నాగరాజు, కుమార్ ముత్యాలమ్మ, గోగులమ్మ, తత్తూరి అంజమ్మ, శ్రీలమ్మ, కందుకూరి వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. సత్తే కప్రి మనోహర్ అన్న కుర్రవాడు లివర్ కంప్లైంట్తో చాలా బాధపడుతున్నాడు. అది కంప్లైంట్ తనకి ఏ విధంగా వచ్చిందో కూడా తెలియట్లేదు. ఈ కుర్రవాడు చాలా మంచివాడు, చాలా పద్ధతిగా కష్టపడి జీవించే వ్యక్తి. అలాగే ఈ మధ్యకాలంలో ఆ అబ్బాయి మదరో మరియమ్మ ఆ అబ్బాయి మదరో మరియమ్మ గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యంగా పడి చాలా ఇబ్బంది పడడం, హాస్పిటల్లో చాలా ఖర్చు పెట్టడం, అలాగే కాలం చేయడం జరిగింది. అలాగే నా దృష్టికి వచ్చేప్పటికి ఆర్థిక సాయం 10,000 రూపాయలు అందించడం జరిగింది. సరే కుర్రోడు ఏదో ఆన్ల పాలన చూసుకుంటూ వచ్చాడు. అనుకోకుండా మరి కుర్రోడికి లివర్ కంప్లైంట్ అని అంతు చిక్కన వ్యాధిలాగా లోపల రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి. కుర్రోడు చూస్తే పోనీ వేరే వ్యసనాలు ఉన్న కుర్రోడు కూడా కాదు, కొంచెం కుర్రోడు. మరి ఈ విధంగా ఇక్కడ రావడం మరి భగవంతుడు చల్లగా చూసి గమ్మును తగ్గిపోయి ఆరోగ్యంగా మనందరూ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కుర్రోడు వచ్చిన ఈ ఇబ్బందికి నేను నా భార్య కలిసి, అలాగే మా ఐజాక్ అన్నయ్య, అలాగే మా సీను గారు, ఎలమ సీను గారు, సుబ్బారావు అన్నయ్య, అలా మద్దులరాము గారు, మా వ్యక్తులు 15,000 రూపాయలు నేను నా భార్య అతనికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కుర్రోడు ఆరోగ్యంగా మళ్ళీ మేమందరం కూడా ఆరోగ్యంగా మాతో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బలిజ సంఘ రాష్ట్ర సభ్యులు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులైనటువంటి గంటా త్రిమూర్తులు గారు మరి కప్పిరి మనోహర్ అనే వాళ్ళు యువకుడు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి ఆయనకి లివర్ కంప్లైంట్ ఉందని తెలియగానే మరి ఆయన వంతు ఆయన సహకారం చేయాలని చెప్పి మరి ధనరూపంగా మరి 15,000 రూపాయలు ఆయనకి ఆర్థిక సహాయం చేస్తాం జరిగింది. గంటా త్రిమూర్తులు గారు, శ్రీమతి నాగలక్ష్మి గారు వాళ్ళ దంపతుల చేతుల మీద. అలాగే మరి ఇటీవలే వాళ్ళ మదరు మరియమ్మ గారు కూడా మరణిస్తే మరి ఆయన వంతు ఆయన ఆర్థిక సహాయం చేస్తాం జరిగింది. మరి తల్లిని కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి మనోహర్కి మరి ఎంతో ఇదిగా ఆర్థిక సహాయం చేస్తానికి ముందుకు వచ్చినటువంటి త్రిమూర్తులు గారికి, అలా శ్రీమతి నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అందరిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి దప్పిక తీర్చడం, ఆకలేసిన వాడికి ఆకలి తీర్చడం, అనారోగ్యంగా బాధపడుతున్న వాడికి వైద్యం అందించడం మరి గంటా త్రిమూర్తుల దంపతులకే చెల్లింది. నిజంగా ప్రతి వ్యక్తి వెనకాతల భార్య ఉంటుందంటారు. మరి త్రిమూర్తులు చేసే కార్యక్రమానికి ప్రతిదీ వెన్నంటూ ఉండి ప్రతిదానికి కూడా కొంతమంది అయితే ఇవ్వనవరు, కానీ ఆ భార్య కూడా భర్తకి సహకరించి పేదవాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం చేతినిద్దరని ఒక పెద్ద మనసు చేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి ఇటువంటి పేదవారిని ఆదుకోవడం చాలా సంతోషం. మరి కత్తిరి మనోహర్ మరి చాలా భయంకరమైన వ్యాధితోటి బాధపడుతున్నాడు. మొన్న ఈ మధ్యలోనే మరి అతని తల్లి కూడా చనిపోవటం, చాలా పేదరికలు ఉండటం, మరి ఆ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర బీసీ నాయకుడు గంటా త్రిమూర్తులు గారు మరి దంపతులు మరి ఇద్దరు కూడా మరి ఇంకా అతను కొంతకాలం జీవించాల, నా పేరు చెప్పని చెప్పేసి ఒక పెద్ద మనసు చేసుకుని ఆయన ఆర్థికంగా మరి చేతినివ్వడం చాలా సంతోషిస్తూ, గంటా త్రిమూర్తులు గారు మరి తెలుగుదేశం పార్టీలో ఉండడం మా అందరికి కూడా గర్వకారణంగా భావిస్తూ వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మరి ఈ కార్యక్రమాలు పాల్గొన్న సుబ్బారావు గారికి